సో, హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బిఎల్ డ్రామా తెలుగు. బిట్వీన్ అస్ లాస్ట్ ఫైనల్ ఎపిసోడ్ పెట్టడానికి ఎంత లేట్ చేసిందేంటి తల్లి అని మీరందరూ తిట్టుకోకండి. కొంచెం పనులుండిపోయినాయి. సో, పెండింగ్ పనులన్నీ పూర్తి చేసుకునేసరికి ఇన్ని రోజులు టైం పట్టింది. సో, ఇవాళ మనం లాస్ట్ అండ్ ఫైనల్ ఎపిసోడ్ అంటే 11, 12 ఎపిసోడ్ని కలిపి ఒకటే ఎపిసోడ్ చేసేసాను. సో, ఆ ఎపిసోడ్ని మనం ఇవాళ వినేద్దాం, చూసేద్దాం. అందరికీ లేట్ చేసినందుకు నన్ను క్షమించి ఈ ఎపిసోడ్ని బాగా ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొంచెం సపోర్ట్ ఎక్కువ చేయండి బాబులు, పాపలు. సారీ. ఓకే మనం స్టార్ట్ చేసేద్దాం. అయితే లాస్ట్ ఎపిసోడ్లో ఏమైందంటే టీం విన్ని హియాని అపార్థం చేసుకొని బయటకు వచ్చేసాడు కదా. సో అలా వచ్చిన తర్వాత రివర్ పక్కన కూర్చొని ఉంటే తను హియా వెళ్ళి పిలిచేసరికి సారీ హియా, నన్ను క్షమించు, ఇవాళ నా మూడ్ అస్సలు బాగాలేదు నువ్వు అంటే సరే అని చెప్పి హియా వచ్చి పక్కన కూర్చొని నువ్వు ఇంకా నా మీద కోపంగానే ఉన్నావా అని అడుగుతాడు. అడిగితే టీం అంటాడు, నీ మీద కోపం ఎందుకు వస్తుంది, అయినా నీ మీద కోప్పడే హక్కు నాకుందా అని టీం బాధపడుతూ ఉంటే హియా మాత్రం అలా చూస్తూ ఉంటే అంతలో తన పక్కన గిటార్ ఉంటుంది. ఆ గిటార్ చూసి మీ ఇంట్లో గిటార్ చూశాను, నువ్వు ప్లే చేస్తావా అంటే అది వాంది, నాది కాదు, నువ్వు మాట మార్చకు అని అంటే అయితే నా కోసం దీన్ని ప్లే చెయ్యి అంటాడు. సరే అని చెప్పి హియా పాట పాడతాడు. నేను మీకోసం ఆ పాటని చాలా కష్టపడి ఒక 2 లైన్లు గట్టిగా నేర్చుకున్నాను. సో ఈ పాటని ఇప్పుడు నేను పాడేస్తానన్నమాట. మీరు గుండె దిటో చేసుకొని కాస్త వినండి. పాఠాల్లో అర్థాలన్నీ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తే చాలా దారుణంగా ఉన్నాయి అన్నమాట. కాకపోతే మంచి ఫీల్ ఉందబ్బా, అందుకే ట్రై చేశా. అయితే నేనొక్క మాటైనా అనలేదు, కానీ ఇప్పటికే నా మనసులో ఉన్నావు, నేను కళ్ళు మూసుకొని నిన్నే చూస్తున్నాను, కానీ ఎందుకో నాకేమీ తెలియట్లేదు, నా గుండె వణుకుతోంది, నేను ఇలా ఎందుకు అయ్యాను, నేను ఎవ్వరి గురించి పట్టించుకోలేదు, కానీ ఈ వ్యక్తిని కలిసాకే ఇలా అయ్యాను, ఇంతకీ నువ్వు ఎవరు? పాట అర్థమైందా? నాకపోతే మరీ చెత్తగా పాడానా ఏమోలే. మొత్తానికైతే ఓ పాట అయిపోయిన తర్వాత అయితే ఈ పాటలో అర్థం నీకు అర్థమైందా అని హియా టీంని అడిగితే నువ్వు ఈ పాట ద్వారా ఏదైనా చెప్పడానికి ట్రై చేసావా అని టీం అడుగుతాడు. అవును చేశాను, నీకు అర్థమైందా, నీ సమాధానం ఇదేనా అని ఇప్పుడు నేను అడిగితే ఏం చెప్తావు అని అంటే, హియా నీకు గుర్తుందా, నేను నీకు ఒకటి చెప్పాలి అని అన్నాను, నేను నీకు ఎప్పుడు స్పెషల్ అంటావు కదా, నా కోసం ఏదైనా చేస్తావు, నువ్వు నా పట్ల చాలా కైండ్ హార్టెడ్గా ఉంటావు అని, నన్ను అందరికంటే బాగా చూసుకుంటావని అంటావు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఆ మాట నాకు చాలా ఇష్టం, కానీ ఎప్పుడు ఆశ్చర్యపోతూనే ఉంటాను, ఎందుకంటే నువ్వు చేసే ఈ పనులన్నిటితో నీకు నిజంగా తెలుసా నువ్వు ఎవరు, నాకు ఏమవుతావు, నువ్వు అందరితోనూ ఇలాగే కైండ్ హార్టెడ్గానే ఉంటావు, ఎవరు వచ్చి నేను హెల్ప్ అడిగినా హెల్ప్ చేస్తావు, ఎప్పుడు అందరికీ హెల్ప్ చేస్తావు, మరి నీ గురించి ఏంటి, నువ్వెప్పుడు ఎవరినైనా హెల్ప్ అడిగావా, నిన్ను వాన్ అన్నలా చూశాను, వ్యూ అన్నలా చూశాను, వాన్ తమ్ముళ్ళలా చూశాను, ఎప్పుడు డీన్కి మంచి సలహాలు ఇచ్చే ఫ్రెండ్లా చూశాను, నాకు కూడా అన్ని విషయాల్లోనూ సహాయం చేసే స్నేహితుల్లా చూశాను, నాకు నువ్వు చాలా బాగా ట్యూషన్ కూడా చెప్తావు, నా కోసం అర్ధరాత్రి వరకు మెలకుతూ ఉంటావు, నేను ఈవెన్ 1, 2 అయినా కూడా నువ్వైతే నా కోసం పడుకోకుండా అలాగే చూస్తూ ఉంటావు, మరి నువ్వెప్పుడు నిద్రపోతావు, నువ్వెప్పుడు చదువుకుంటావు, ఇవన్నీ నా కోసం ఎందుకు చేస్తున్నావు, ఇలా చూస్తుంటే నాకు భయం వేస్తుంది హియా, నాకు చాలా భయంగా ఉంటుంది,
నువ్వు మరీ నా విషయంలో ఇంత కైండ్ హార్టెడ్గా ఉంటే నాకు చాలా అంటే చాలా భయం వేస్తుంది. నాకు తల తిరుగుతుంది. అందరికంటే నీకు బాగా తెలుసు నాకు ఏది ఇష్టం, ఏది ఇష్టం లేదు. కానీ నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నీకు ఇష్టమైన కాఫీ మెనూ తప్ప నా దగ్గర నాకు ఏమీ గుర్తులేవు అని టీం బాగా ఏడుస్తుంటే విన్ అంటాడు, నేను నీ కోసం తప్ప నేను ఎవరి కోసం ఇలాంటి పనులు చెయ్యలేదు అని టీంకి చెప్తే టీం అంటాడు, నా కోసం జీవితాంతం ఇలాగే కష్టపడాల్సి వస్తే దేన్నైనా నా కోసం త్యాగాలు చేసి వస్తే అయితే అలా అయితే నేను నీకు స్పెషల్గా ఉండాలని అనుకోవడం లేదు. నువ్వు ఇప్పుడు పాడిన పాట ఫీలింగ్ నాకు అర్థమవుతుంది. అయితే నా పాట కూడా విను అని టీం కూడా పాట స్టార్ట్ చేశాడు. ఇందులో కూడా 2 లైన్లే పాడతాను, ఎక్కువ పాడను, మళ్ళీ నన్ను జనాలు తిట్టుకోకండి. అయితే నేను ఎంతకాలం ఈ బాధని భరించాలి, నేను ఎంతకాలం ఈ ప్రేమని మోస్తానో నాకు తెలీదు. ఈ బాధకి ఈ ఇష్టానికి నేను పేరు పెట్టుకున్నాను ప్రేమ అని. ఇది జరుగుతుందో జరగదో నాకైతే తెలియట్లేదు, కానీ నీకు చెప్పాలనుకుంటున్నాను హియా, ఐ లవ్ యూ సో మచ్, ఐ లవ్ యూ సో మచ్. నీకు భయం ప్లీజ్ నన్ను అర్థం చేసుకో, నాకు తెలియదు, ప్లీజ్ నువ్వే చెప్పు అని అంటాడు. ఈ లైన్స్ నేను ఇలాగే చెప్పేశాను, సారీ నా వల్ల అవ్వలేదు వాటికి ట్యూన్స్ అయి చేయటం. దట్స్ ఇట్. తర్వాత చెప్తాడనమాట. అయితే ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు అయితే నీకు భయం వేస్తే నేనే నిన్ను ప్రేమిస్తాను ముందు, అంతేకాని నువ్వు ఇలా ఉండకు అనని బాధపడుతూ ఉంటాడు. బాధపడుతూ మళ్ళీ అంటాడు, కానీ నీకు కావాల్సింది ఇది కాదు కదా అని ఒకటేసాడనమాట. ఒకే ఒక డైలాగు, తప్పు నువ్వు టీంని హియాని సరిగ్గా అర్థం చేసుకోలేదు. హియాకి నువ్వంటే చాలా ఇష్టం. ఆ విషయం మా అందరికీ కూడా అర్థమైంది, కానీ నీకైతే అర్థం కాలేదు. సో తర్వాత బాగా ఏడుస్తూ ఉంటాడనమాట. టీం ఇంకా ఏడుస్తూనే ఉంటే విన్ వచ్చి హగ్ చేసుకొని, సారీ నన్ను క్షమించు, నేను భయపెట్టినందుకు, నిన్ను బాధ పెట్టినందుకు, నేను చాలా లేట్ చేశాను కదా, ఐ లవ్ యూ, నీకు అర్థమవుతుందా పిచ్చోడా, ఐ లవ్ యూ సో మచ్, డామ్ మచ్, ఐ లవ్ యూ సో మచ్. ఒకే ఒక్కసారి చెప్పాల్సిన విషయాన్ని నేను ఇలా చెప్పాను, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ అని చెప్తే టీం షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉంటాడు. అలా చూస్తూ ఉంటే తన్ని మంచి స్వీట్ అయిన ప్రేమ ముద్దు పెట్టుకుంటాడు. వావ్, చాలా అంటే చాలా స్వీట్ ముద్దు పెట్టుకున్నాడు ఇక్కడైతే. ఆ తర్వాత అడుగుతాడనమాట, మనం ఇప్పటి నుంచి బాయ్ ఫ్రెండ్స్ కదా అని అంటే అంటాడు. తర్వాత నువ్వు ఏడిస్తే చిన్న పిల్లల్లా ఉన్నావు తెలుసా అని అంటే, నువ్వేదో ఏడవన్నట్టు చెప్తున్నావుగా అని టీం అంటాడు. నీ పాట అస్సలు బాగాలేదు అని టీంని అంటే, నీ పాట కూడా అస్సలు బాగాలేదు అని టీం అంటాడు. భలే సరదాగా నవ్వుకుంటూ ఉంటారు వాళ్ళు అక్కడ. అలా అక్కడ సీన్ కట్ చేసి వాళ్ళ బెడ్రూమ్లో చూపిస్తున్నారు. అయితే ఈసారి ఇది డిఫరెంట్గా ఉంది కదా అంటే, ఎందుకు అంటే అప్పుడు మనం బాయ్ ఫ్రెండ్స్ కాదు కదా, పైగా ఇప్పుడు మనం మనలా ఉండగలుగుతాము అని అంటే, ఆ డిఫరెన్స్ ఏంటో నిజంగా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని అంటే, విన్ను నవ్వి ఓ మంచి ప్రియమైన ఏమోలే, నాకు అసలు కరెక్ట్గా అర్థం కాలేదు. చాలా మంచి రొమాంటిక్ సీన్ ఇక్కడ మనకి జరుగుతుంది. మరి అంత పెద్ద పెద్ద విషయాలు చెప్పగలిగే అంత ధైర్యం నాకు లేదు. మీరు చూసుకోండి, నా వల్ల కాదులే కానీ ఈసారికి. తర్వాత సీన్ కట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నారు. అయినా ఇన్ని బిఎల్ సిరీస్ చూస్తున్నా మీలాంటి వాళ్ళకి దాని గురించి అంత చెప్పాలంటారా? వద్దులే, అవసరం లేదులే. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నప్పుడు మనకి విన్ టీము కలిసి వాళ్ళ బయట ఏరియాకి వచ్చి కూర్చుంటారు. అయితే అక్కడ డీన్ ఉంటాడు కదా, డీను ఫామ్ మాట్లాడుకుంటూ ఉంటే విన్ వాళ్ళకెళ్ళి చూస్తూ ఉంటాడు. వాళ్ళకెళ్ళి చూస్తూ తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంతలో తన పక్కకి విన్ వచ్చి టీం వచ్చి కూర్చుంటే టీంతో మాట్లాడుతూ, కొంచెం దగ్గరకు వచ్చి కూర్చోవచ్చు కదా, మరి అంత దూరంగా కూర్చున్నావు అంటే ఓకే అని చెప్పి ఇంకాస్త దగ్గరికి చైర్ తీసుకుంటాడు. చైర్ తీసుకుంటే విన్ ఏం చేస్తాడంటే,
ముద్దు పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే టీమ్ వచ్చి చెంప మీద లాగి ఒకటిస్తాడు. ఇది పబ్లిక్ ప్లేస్ అనుకుంటున్నావా? లేకపోతే ఇంకేమన్నా అనుకుంటున్నావా? అందరూ చూస్తున్నారు అని అంటే, ఎంతమంది ఉంటే ఏంటి, నువ్వు నా బాయ్ ఫ్రెండ్‌వి అంతే కదా! అని చెప్పి అంటూ ఉంటాడు. అయితే తర్వాత తనని పక్కన కూర్చున్న తర్వాత డీన్ చూస్తుంటే నాకు చాలా అంటే చాలా జెలసీగా ఉంది అని అంటాడు. అంటే ఎందుకు డీన్ మీద నీకంత జెలసీ అని అంటే, తను ఇన్ని రోజులు తను చాలా సఫర్ అయ్యేవాడు. ఎవరిని చేరుకోవాలో తనకి తెలీదు. కానీ ఇప్పుడు ఫామ్ తనకి దగ్గరైన కాడి నుంచి తను చాలా హ్యాపీగా ఉంటున్నాడు. వాళ్ళిద్దరూ చాలా అంటే చాలా ఫ్రీగా మూవ్ అవుతున్నారు. అంత హ్యాపీగా డీన్‌ని చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అనంటే, ఫామ్ కూడా నిజంగా చాలా మంచోడు. చాలా బావుంటాడు అందరితోనూ. వాళ్ళిద్దరూ కలిసి ఉండటం నాకు కూడా బాగా నచ్చింది అని టీమ్ చెప్తూ ఉంటాడు. తర్వాత సీన్ కట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మనకి ఉన్నారు కదా మన టీమ్ ఫ్రెండ్స్ ఫామును మనావు మన ఏంజల్ మనావ్ అంటే ఇది లాస్ట్ ఎపిసోడ్ కదా, అందుకే మళ్ళీ లాస్ట్ టైం ఏంజల్ అంటున్నా. అయితే వాళ్ళు వ్యాలంటైన్స్ డే గురించి మాట్లాడుకుంటున్నారు. ఏంటి వాళ్ళ వ్యాలంటైన్స్ డేనా అని టీం ఆశ్చర్యపోతూ అడుగుతూ ఉంటాడనమాట. అవును నీకు తెలీదా అంటే, నిజంగా తెలీదు అంటే, సరే మనం బయటికి వెళ్దామా అంటే, లేదు లేదు నాకు డీన్ ఆల్రెడీ చెప్పాడు తను హోటల్ బుక్ చేశానని, నేను తనతో వెళ్తున్నాను అంటే, నీకే మనకెళ్ళి చూస్తే నాకు వర్క్ ఉంది అని చెప్తుంది. అయ్యో మీ బాయ్ ఫ్రెండ్స్తో మీరు ఆల్రెడీ చాలా కమిటెడ్లో ఉన్నట్టున్నారు, నేనే ఇబ్బంది పడుతున్నాను అని అంటే, మన ఉంటుంది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు నాకు, నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకు అని మన చెప్తూ ఉంటుందన్నమాట. అంటే అంతలో అక్కడికి పరుకొచ్చి పెద్ద రెడ్ ఫ్లవర్ బొకే ఇచ్చి హ్యాపీ వ్యాలంటైన్స్ డే చెప్పి మనం బయటికి వెళ్దామా అంటే, మనం షాక్ అయిపోయి అలాగే చూస్తూ అలాగే వెళ్ళిపోతుందన్నమాట తర్వాత తను తీసుకొని. అయితే డీన్ కూడా అంటాడు దా మనం వెళ్దాము అని చెప్తే, సరే అని చెప్పి ఫామ్ కూడా అక్కడి నుంచి బాయ్ చెప్పేసి టీంకి వెళ్ళిపోతాడు కానీ టీం మాత్రం విన్నే చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉంటే విన్ అంటాడు, ఏంటి ఇంకా అలాగే చూస్తున్నావు, వెళ్దాం పదా అంటే, ఎక్కడికి అని అంటే, ఇంకెక్కడికి వెళ్తాం మన రూమ్కి వెళ్దాం పదా అని చెప్పి రూమ్కి తీసుకెళ్తాడు. సీన్ కట్ చేస్తే మనకి అక్కడ రూమ్లో చూపిస్తూ ఉంటారు. టీం అడుగుతూ ఉంటాడు, చాలా మూవీస్ ఉన్నాయి, ఏ మూవీస్ చూద్దామంటే, నీకు ఏది నచ్చితే అదే పెట్టు, నాకు ఓకే ఏదైనా అని, నేను నీతో ఉండాలనుకున్నాను అంతే, అంతకంటే ఏం లేదు అని అంటే, సరే అని చెప్పి తనకి నచ్చిన మూవీ పెడుతూ ఉంటే విన్ ఏం చేస్తాడంటే అటు పక్కకు తిరిగి తను ఒక బ్రోకెలో బొమ్మ తెచ్చాడనమాట. చాలా అంటే చాలా క్యూట్గా ఉంది బొమ్మ మాత్రం. అయ్యో నాకెప్పుడు దొరుకుతుంది ఇంత అందమైన బొమ్మ. సర్లేండి వద్దొద్దు. ఓకే తనకి దొరికింది కదా మనం హ్యాపీ. అందులో విన్ ఇచ్చాడు కదా ఇంకా హ్యాపీ. అదేదో నాకే ఇచ్చినట్టు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. అందున విన్ చేతుల్లోంచి తీసుకునేంత అదృష్టం ఉందంటారా మనకి? చాలా కష్టంలే కానీ ఈసారికి ఇలా కానిచ్చేద్దాం. మీలో కూడా ఎంతమందికి విన్ చేతుల ద్వారా ఒక అందమైన గిఫ్ట్ తీసుకోవాలని ఉందో నాకు కొంచెం కామెంట్ చేయండి. నాకు చాలా అంటే చాలా నచ్చిన చెప్పొచ్చో చెప్పకూడదో నాకే తెలీదు. ఇందాక నేను ఐ లవ్ యూ చెప్పాను కదా, అది నిజంగా ఫీల్ అయ్యే చెప్పాను. చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాడు విన్ అయితే మాత్రం, అందుకనే చెప్పా. మీలో ఎంతమందికి విన్ నచ్చాడో కొంచెం కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నా. విన్ నాకు మాత్రమే నచ్చుతున్నాడా, మీ అందరికీ కూడా నచ్చుతున్నాడా అని. అయితే బ్రోకెలో బొమ్మ ఇస్తే టీం చూసి షాక్ అయ్యి ఏంటిది అని అంటే, నీ వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ అని చెప్తాడు. నేను ఎలా మర్చిపోతాను అనుకున్నావు అసలు వ్యాలంటైన్స్ డేని? నీకు వ్యాలంటైన్స్ డే అంటే ఏంటో నాకైతే తెలియదు కానీ నాకు మాత్రం నీతో గడపడానికి ఓ మంచి రోజు అనుకుంటున్నా. నేను నీతో మాత్రమే గడపాలనుకున్నా ఈ వ్యాలంటైన్స్ డే రోజు. అందుకే నేను బయటికి ఎక్కడికి తీసుకెళ్ళలేదు. ఫామ్ లాగా పార్క్ లాగా పెద్ద బొకే ఇచ్చేది నాకు ఇష్టం లేదు. అలాగే డీన్ లాగా మంచి హోటల్ బుక్ చేసి ఇవ్వటం కూడా నాకు ఇష్టం లేదు. కేవలం నేను నీతో మాత్రమే ఉండాలనుకుంటున్నాను, అందుకే ఇలా ప్లాన్ చేశాను అని చెప్పి తనకన క్యాలీఫ్లవర్ బ్రోకెలో బొమ్మ ఇస్తూ ఉంటాడు.
చాలా షాక్ అయ్యి టీమ్ చూస్తూ దానికెళ్ళి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. మామూలు ఆనందం కాదసలు టీమ్‌ది. చాలా హ్యాపీనెస్ కనిపించింది తన ఫేస్‌లో. అయితే తనకి తర్వాత చెప్తాడనమాట. సారీ హియా, నువ్వు వాలంటైన్స్ డేని మర్చిపోయావనుకున్నాను. ఐయామ్ రియల్లీ వెరీ సారీ అని అంటే, తర్వాత నీకే గిఫ్ట్ అవసరం లేదా అని అడుగుతాడు. ఎందుకు అని అంటే, వాలంటైన్స్ డే గిఫ్ట్ నీకొద్దా అంటే, నాకు కావాలని ఉంది కానీ నువ్వు అది మనస్ఫూర్తిగా ఇస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అని అంటే, సరే అయితే నీకు వాలంటైన్స్ డే స్టోరీ తెలుసా అని అడుగుతాడు. స్టోరీ ఏదో వాలంటైన్స్ డే నిజంగానే వాలంటైన్ స్టోరీ చెప్తాడు అనుకుంటే, ఈ బడ్డు ఉన్నాడు చూసారా ఏం చెప్తున్నాడంటే, బ్రొకెలా చెట్టు కిందంట వాలంటైన్ ముద్దు పెట్టుకున్నాడంట. నేను కూడా అలా వాలంటైన్స్ డే రోజు బ్రొకెలా చెట్టు కింద నేను ముద్దు పెట్టుకోవాలనుకుంటున్నాను అని చెప్తున్నాడు. వాట్ ఏ స్టోరీ అల్లుడు అబ్బాయి, అసలు మామూలు స్టోరీ అనేది దేవుడా, ఇంత అద్భుతంగా స్టోరీ చెప్తారని నాకు ఇప్పుడే తెలిసింది. అంటే నేను చెప్పడమే ఒక అద్భుతం, నువ్వు ఇంకా దారుణంగా చెప్తున్నావు టీమా. అంటే ఫ్రెండ్స్ టీమ్ని టీమా అని పిలుస్తుంటారు కదా, అలా సరదాగా నేను ట్రై చేశా. సో దాని తర్వాత మనకి టీం ముద్దు పెట్టేసరికి విన్ను చాలా హ్యాపీ, మరి మామూలుగానే హ్యాపీగా ఉంటాడు కదా, తను ఇంకా హ్యాపీగా ఉన్నాడు. దాని తర్వాత మనకి రేపు నీకు పిజ్జా తింటూ ఉంటాడనమాట. పిజ్జా తింటూ ఉంటే నువ్వు తినవా అంటే, నువ్వు తిను అంటే తను కొంచెం ఎట్లయినా మంచి తిండిపోడు తను చెప్పాను కదా. సో తను అలా గజిబిజిగా తింటూ ఉంటే లిప్కి అంటుతుంటే పైన కొంచెం కింద అక్కడ ఇక్కడ అంటే, సర్లే నేను ఎలాగైనా తినేస్తాను అని చెప్పి తను తినేస్తూ ఉంటే టీం దగ్గరికి విన్ వచ్చి క్లీన్ చేస్తానని తన పైన పడి మరీ క్లీన్ చేస్తాడనమాట. నీకు చెప్పాను కదా నేను నీట్గా ఉండాలని చెప్పి, నువ్వు నీట్గా ఉండకపోతే నేను ఇలాగే చేస్తాను అని తను క్లీన్ చేస్తాడు. క్లీన్ చేసిన తర్వాత సరేలే అని చెప్పి తను తింటూ ఉంటే, నేను రేపు నీకు క్లాస్ లేదా, నీకు నిజంగానే వాలంటైన్స్ డే గిఫ్ట్ వద్దా అని అంటే, కావాలి అని అంటాడు. అయితే నువ్వు ఒప్పుకుంటావా రేపు నీకు క్లాస్ లేదా అని అంటే, ఒప్పుకుంటాను ఎందుకు ఒప్పుకోను అని చెప్తాడు. అయితే లేవు నాకు గిఫ్ట్ కావాలి అని చెప్పి తనని లేపి బెడ్ మీదకి తోసేస్తాడనమాట. తనకు కావాల్సిన గిఫ్ట్ ఏదో తను తీసేసుకుంటాడు. అబ్బా ఫుల్ క్లారిటీ మీద ఉంటాడు ఎప్పుడు కూడా. మంచి సీన్స్ ఉంటాయి, అంటే ఫన్నీగా ప్లస్ మంచి రొమాంటిక్గా ఉంటాయి. అందుకే బిట్వీన్ అస్ అంటే నాకు బాగా నచ్చింది. దీని తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్స్ ఏంటి అని అడుగుతున్నారు కదా, నెక్స్ట్ అన్ఫర్గెటిన్ నైటే చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే తనలో కూడా ఇలాంటి ఒక రౌడీ, ఒక మామూలు అబ్బాయి ఇద్దరు ఉన్నారు. నాకు అది కూడా అంతే బాగా నచ్చింది. సో మీలో చాలామంది అడిగిన అన్ఫర్గెటిన్ నైట్ నేను స్టార్ట్ చేస్తా, కానీ మళ్ళీ ఇంతే లేట్ అవ్వచ్చేమో మేబీ, నాకు తెలీదు. ఒకవేళ లేట్ అయినా నన్ను క్షమించేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం మళ్ళీ స్టోరీ కంటిన్యూ చేద్దాం. తర్వాత సీన్ కట్ చేసి మనకి తుల్ వాళ్ళ దగ్గర చూపిస్తున్నారు. తుల్ వాన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే వాన్ అప్పుడే వస్తాడు. వచ్చి ఉండేసరికి ఆన్లైన్లోకి వచ్చేసరికి తను అడుగుతాడు అనమాట, ఏంటి సార్ ఇవాళ ఫుల్ బిజీయా, కొంచెం లేట్ అయినట్టుంది, నేను మీకోసం ఇప్పటిదాకా వెయిట్ చేస్తున్నాను అని చెప్తుంటే, అవును ఇవాళ కొంచెం వర్క్ ఎక్కువ ఉంది, వర్క్ ప్రెషర్గానే ఉంది, చేసి వచ్చేసరికి లేట్ అయింది, నేను ఒక గేమే ఆడతాను, తొందరగా కానిచ్చేసే, పడుకోవాలి నిద్ర వస్తుంది అని చెప్తూ ఉంటాడు. నీరసంగా ఉంటాడు, బాగా డల్గా ఉండేసరికి హెల్త్ చూసుకోవాలి కదా, కొంచెం జాగ్రత్తగా ఆడండి, ఒక్క గేమే ఆడతాను, నేను కూడా పడుకుంటానులేండి అని తను చెప్తూ ఉంటాడనమాట. చెప్తూ ఉంటే తను ఏదో ఫర్దర్ డిస్కషన్ చేస్తూ ఉంటే, ఆగు నేను వెళ్ళి వాటర్ తాగొస్తాను అని చెప్పి తను అక్కడి నుంచి లేస్తాడు. లేచేసరికి కళ్ళు తిరుగుతాయి, కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. కింద పడిపోయేసరికి తుల్ పిలుస్తూనే ఉంటాడనమాట, వాన్ వాన్ అని పిలుస్తూనే ఉంటాడు. కానీ
తను పట్టించుకునే పరిస్థితిలో లేడు. తర్వాత తనకి కొంచెం స్పృహ వచ్చేసరికి తన హెడ్‌కి బ్లడ్ గారుతూ ఉంటుందనమాట. బ్లడ్ వస్తూ ఉంటే తనేం చేస్తాడంటే, నాకు హెడ్ ఇంజ్యూరీ అయింది, బ్లడ్ వస్తుంది అని చెప్పి తుల్‌కి చెప్పేసరికి తుల్ ఇంకా కంగారు పడేసి వచ్చి వాన్‌ని హాస్పిటల్‌లో జాయిన్ చేస్తాడు. తనని హాస్పిటల్‌లో జాయిన్ చేసేసరికి అక్కడికి విన్ వస్తాడనమాట. విన్ వచ్చి తుల్‌ని చూస్తాడు. తుల్‌ని చూసేసరికి విన్ అడుగుతాడనమాట. ఇన్ని రోజులు నువ్వు చెప్పిన గేమ్‌లో ఫ్రెండ్ మా అన్నయ్యేనా అని అంటే, తుల్ ఏమంటాడంటే నన్ను ఇప్పుడు ఏమీ అడగొద్దు ప్లీజ్ అని అనేసరికి విన్‌కి వ్యూని చూసి వ్యూతో అంటాడనమాట. నువ్వు వెళ్ళు అమ్మ వాళ్ళ దగ్గరికి అని చెప్పి అనేసరికి వ్యూ కొంచెం డల్‌గానే అన్నయ్యని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు తుల్‌తో మాట్లాడుతూ ఉంటాడనమాట. అయితే ఇప్పుడు చెప్పు, మా అన్నయ్య నీ ఫ్రెండు అని నువ్వు నాకు ఇన్ని రోజులు చెప్పలేదు కదా! సో ఎందుకు ఇలా చేసావు అనంటే, నేనేమి కావాలని చేయలేదు. తనకి నేను గేమ్‌లోనే మంచిగా పరిచయం అయ్యాను. నేను ఇలా ఒరిజినల్‌గా సరిగ్గా పరిచయం అవ్వలేకపోయాను. సో, అందుకనే నేను అదే కంటిన్యూ చేశానే తప్ప తనని నేను మోసం చేయాలనుకోలేదు. నాకు అలాగే నాతో తను కంఫర్టబుల్‌గా ఉంటున్నాడు అనిపించింది. అందుకనే నేను అలా ఉన్నాను అనంటే, ఇంతలో ఇదంతా వింటున్న వాన్‌కి మెలుకువ వస్తదనమాట. వాన్‌కి మెలుకువ వచ్చి వాన్ అంటాడనమాట. అంటే నేను నీ కళ్ళకి ఫూల్‌లా కనిపించానా? ఇన్ని రోజులు నన్ను మోసం చేసుకుంటూ, నన్ను చూసుకుంటూ మా బ్రదర్‌తో కాలేజ్‌లో చదువుకుంటూ నన్ను ఇంతగానో మోసం చేస్తావా అని వాన్‌కి బాగా కోపమొస్తుంది. అది కాదు అని అర్థం చేసుకోమని చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు తుల్, కానీ అస్సలు వాన్ వినిపించుకోడు. అయితే టీమొచ్చి ఆహ్, విన్ తుల్ గారు రండి అని చెప్పి తనని బయటికి తీసుకెళ్తూ ఉంటాడు. అయితే నేను ఇప్పుడేమీ డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్ అని టీమ్ చెప్తూ ఉంటే, సరే నేను రేపు పొద్దున వస్తాను అని అంటే, అస్సలు రావద్దు ఇంకెప్పుడు గేమ్‌లో కానీ నా లైఫ్‌లో కానీ నువ్వు ఉండొద్దు అని చెప్పి వాన్ గట్టిగా అనేసరికి తుల్ బాగా బాధపడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత మనకి నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ విన్ టీమ్‌ని తీసుకొచ్చి వాళ్ళ కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తాడు కార్‌లో. అయితే తను కార్‌కెళ్ళి చూస్తూ స్మైల్ ఇస్తూ ఉంటే, ఏంటి కార్‌కెళ్ళి చూస్తున్నావు అని అంటే, నేనెప్పుడూ అనుకోలేదు ఇంత రిచ్ కార్‌లో నేను దిగుతాను అనని. అది మెర్సిడీస్ బెంజ్‌లో అని అనుకోలేదు అని టీమ్ చెప్తూ ఉంటే, ఇది వాన్ కోసం తీసుకొచ్చాను. అయినా మా ఇంట్లో అందరికంటే తక్కువ రేటు కార్ ఇదే అని అంటే, నా బాయ్ ఫ్రెండ్ చాలా రిచ్ అని చెప్పి తనకి ఒక ముద్దు పెడతాడు. అయితే తను అలా ముద్దు పెట్టేసరికి విన్ షాక్ అవుతాడనమాట. ఎప్పుడూ లేనిది అటు ఇటు తిరిగి చూస్తూ ఉంటాడనమాట. ఎప్పుడూ లేనిది నీకు ఇంత ధైర్యం ఎలా వచ్చింది? ఇప్పుడు అందరూ పబ్లిక్ లేరా నాకు ఇలా ముద్దు పెడితే నీకేం ఇబ్బంది లేదా అని అంటే, నో ప్రాబ్లమ్, ఎలా ఉన్నా నాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే నేను నీ బాయ్ ఫ్రెండ్‌ని కదా అని చెప్పి తను చాలా సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. నీకు ఇది నచ్చలేదా అంటే, అవును నాకు నచ్చలేదు. ఎందుకంటే ఒక్క సైడే ఇచ్చావు కదా! ఇంకో సైడ్ కూడా ఇచ్చేస్తే ఓ పనైపోతుంది. అప్పుడు నాకు బాగా నచ్చుతుంది అనంటే, నిన్ను అసలు అని చెప్పి తను సరదాగానే నవ్వుకుంటూనే అటు సైడ్ కూడా సెకండ్ సైడ్ కూడా ముద్దిచ్చేస్తాడు. ఇంకే విన్ అయితే చాలా అంటే చాలా హ్యాపీ. మనం కూడా హ్యాపీ. నేనైతే అంతకంటే ఎక్కువ హ్యాపీ అనుకోండి. మీకంటే కూడా నేను ఎందుకో చాలా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతున్నా విన్ విషయంలో మాత్రం. ఓకే. దెన్ నెక్స్ట్ సీన్ ఇక్కడ నుంచి తర్వాత తను చెప్తాడనమాట. ఫాముతో కలిసి సాయంత్రం వరకు ఉంటాను. నేను నైట్ డైరెక్ట్‌గా రూమ్‌కొచ్చేస్తాను. నువ్వు మళ్ళీ రావద్దులే అంటే, ఓకే నేను వాన్‌ని తీసుకెళ్ళాలి హాస్పిటల్ నుంచి ఇంటికి. నేను ఇంటికెళ్తాను డైరెక్ట్‌గా అని చెప్పి తనంటే ఓకే అని చెప్పేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. సీన్ ఇక్కడ కట్ చేసి మనకి నైట్ చూపిస్తున్నారు. ఇప్పుడే వచ్చావా అంటే, అవును ఇప్పుడే వచ్చాను జస్ట్ నౌ. అయితే పద రూమ్‌కెళ్దాం అనంటే, అయితే వాన్‌కి ఎలా ఉంది ఓకేనా అని టీమ్ అడుగుతూ ఉంటాడు. ఓకే పర్లేదు బానే ఉంది. తను ఇక్కడి నుంచి మా హోటల్ చూసుకోవడానికి మీ ఊరు వెళ్దాం అనుకుంటున్నాడు అనంటే, ఏం బాగా ఇబ్బంది పడుతున్నాడా అంటే, ఏం కాదు పెద్దగా ప్రాబ్లమ్ అయితే లేదు. అక్కడికి వెళ్ళాలని తను నిర్ణయించుకున్నాడు అని చెప్తాడనమాట. ఓకే. అయితే మేమందరం ఫ్యామిలీతో కలిసి వెళ్తున్నాం. సో, నువ్వు కూడా రావాలి అని అమ్మ చెప్పింది అంటే, నన్ను మీ అమ్మగారు అడిగారా అని అడుగుతాడు. అవును అమ్మే అడిగింది. అందరం కలిసి వెళ్దాము రేపు
రెడీ అవుదుగానంటే, సరే అయితే తుల్ పరిస్థితి ఏంటి అనంటే, తుల్ గురించి తను ఆలోచిస్తున్నాడు. కొంచెం ఎక్కువగానే థింక్ చేస్తున్నట్టున్నాడు. సో, పర్లేదులే నో ప్రాబ్లమ్. రేపు మనం అక్కడ వెళ్ళిన కాడ నుంచి తనని నేచర్ హీల్ చేస్తుందేమోలే అనంటే, అయితే మరి నీకొద్దా నేచర్ హీలింగ్ అని అడిగితే, నాకంత అవసరం లేదు అని చెప్పి, నా హీలింగ్ నా పక్కనే ఉంది అని చెప్పి తనకో ముద్దు పెడతాడు. అలా ముద్దు పెడితే, ఇది కింద మనం కారిడార్‌లో ఉన్నాం. మనం రూమ్‌లో లేము అనంటే, అయితే పద పద నా హీలింగ్‌కి టైం అవుతుంది అని చెప్పి తననక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. వీళ్ళ మాటలన్నీ సైడ్ నుంచి తుల్ వింటూ చాలా బాధపడుతూ అక్కడే నించొని ఉంటాడు. మనకి సీన్ కట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్‌లో ఏం జరుగుతుందంటే, తను బ్యాగ్ అంతా సదురుకుంటున్నాడు. పర్లేదు ఈసారి స్నాక్స్ బదులు బట్టలే పెట్టుకుంటున్నట్టున్నాడుగా. ఓకేలే. బట్టలు పెట్టుకుంటున్నాడు బ్యాగ్ నిండా సదురుకొని రెడీ అవుతూ ఉంటే, అంతలో అక్కడికి తన అంటే గోల్డ్ మెడల్ ఉంది కదా తను సాధించింది. లాస్ట్ టైము తనకి ఇద్దామనుకొని ఇవ్వకుండా వచ్చేసాడు కదా ఆ రోజు నైట్. సో, అందుకని చెప్పి తను మళ్ళీ ఆ గోల్డ్ మెడల్ని కూడా సదురుకుంటూ ఉంటాడు. చదువుకుంటూ ఉంటే తన గురించి మాట్లాడుతుంటాడు అనమాట. ఈసారి నీకు నేను ఇది ఖచ్చితంగా ఇచ్చేస్తాను అని చెప్పి తను మాట్లాడుతూ ఉంటే, అంతలో అక్కడికి విన్ వస్తాడు. విన్ వచ్చి రెడీ అయ్యావా అంటే రెడీ అయ్యాను అంటాడు. అయితే ఇవాళ మనం కార్లో వెళ్ళట్లేదు అని అంటే, అయ్యో విన్ ప్లీజ్ కారే తీసుకురా ప్లీజ్, నాకు కార్లో వెళ్ళటమే ఇష్టం, బాగుంటుంది అక్కడి దాకా కార్లో వెళ్తే అని చిన్నపిల్లల్లాగా చాలా క్యూట్గా అడుగుతూ ఉంటాడు. నేనేదో సరదాగా జోకేసానులే, నేను కారే తెచ్చాను అని చెప్పి తన మెర్సిడీస్ బెంజ్ కార్ కీస్ చూపిస్తున్నాడు అనమాట. అబ్బో నేను చాలా పెద్ద పేరు చెప్పేసినట్టున్నాను కదా, వద్దులే. ఓకే, తన కార్ కీస్ చూపిస్తుంటే తను చాలా హ్యాపీ అనమాట. ఇక నేను ఖచ్చితంగా వెళ్తాము అని తను హ్యాపీగా వెళ్తూ ఉంటే, అయినా నీ కోసం నేను చెయ్యనా ఏంటి, ఎందుకంటే ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అంటూ ఉంటాడు. ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నావు అని అంటే, సరే చెప్పను, చెప్పకుండా ఇంకేదైనా చేద్దామా అని చెప్పి తన దగ్గరికి కిస్ చేయడానికి దగ్గరికి వస్తుంటే, తను మన క్యూట్ అయిన అందమైన బొమ్మ ఉంది కదా, ఆ బొమ్మని అడ్డం పెడతాడనమాట. అయితే చెప్తాడు తనకి, నన్ను ప్రొటెక్ట్ చేయడానికి మీదట ఈ బొమ్మ ఉంటుంది, నువ్వు నా జోలికి రాకుండా కాపాడుకుంటాను అని చెప్పి సరదాగా నవ్వుకుంటూ ఉంటారు. అయినా మన విన్ ఆగుతాడా ఏంటి, సర్లేండి బొమ్మ అడ్డు పెట్టి మరి విన్ను ఆపాలని చూస్తాడా ఏంటి. ఓకే ఓకే, తను అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. పద లేట్ అవుతుందని చెప్పి సీన్ అక్కడ కట్ చేసి మనకి దగ్గర చూపిస్తున్నారు, హోటల్ దగ్గర చూపిస్తున్నారు. అయితే వాళ్ళు అక్కడికి వచ్చారు కదా లగేజ్ తీసుకొని. అయితే లగేజ్ నేనే తీసుకెళ్తాను అని చెప్పి టీం అంటుంటే, వాళ్ళని తీసుకెళ్ళనివ్వు, అది వాళ్ళ జాబ్ అని చెప్పి వాన్ చెప్తాడు. తర్వాత వ్యూ వచ్చి, అన్నయ్య మనం ఇవాళ పడుకుందాం కలిసి అని అంటే, విన్ అయితే షాక్ అయ్యి నో అని చెప్తాడు గట్టిగా. చెప్పేసరికి ఏ అని అంటే, నేను టీమ్‌తో పడుకోవాలనుకుంటున్నాను అని అంటే, ఏం పర్లేదు 3 బెడ్ ఉంటుంది కదా, ట్రిపుల్ బెడ్ తీసుకుందాం మనం, ముగ్గురం కలిసి పడుకుందాము అని అంటే, టీమ్ అయితే ఓకే ఓకే అంటూ ఉంటాడు. విన్ మాత్రం ఏయ్ వద్దు కుదరదు అని మాట్లాడుతూ ఉంటే, వాన్ చెప్తాడనమాట వా వ్యూకి, తను బాయ్ ఫ్రెండ్ రా, నువ్వెట్లా కలిసి పడుకుంటావు తనతో పాటు, తను వదిలేసేయి అని చెప్పి వాన్ చెప్తే హో అని అంటూ ఉంటాడు. టీం మాత్రం షాక్ అవుతూ ఉంటాడనమాట. నువ్వు వాన్కి చెప్పేశావా అంటే, అవును నువ్వు నా బాయ్ ఫ్రెండ్, అది డౌట్ ఏది నీకు అందుకే చెప్పేశాను అని చెప్పి అంటూ ఉంటాడు. అంటూ ఉంటే విన్ను టీం మాత్రం షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉంటాడు. అందరికీ చెప్పేస్తావా అని. తర్వాత తన షోల్డర్ మీద చెయ్యేసి తన బుగ్గ మీద ఒక ముద్దు పెడుతుంటే, ఇక్కడ చాలామంది పీపుల్ ఉన్నారు నీకు కనిపించట్లేదా మనుషులు అని అంటే, ఏం పర్లేదు నో ప్రాబ్లం అని అంటాడు. వ్యూ మాత్రం షాక్ అయ్యి, అంటే చాలా హ్యాపీ షాక్లే, అలా షాక్ అయ్యి చూస్తూ ఉంటాడనమాట. భలే అందంగా క్యూట్గా వ్యూ చూస్తూ ఉంటే బాగా అనిపించింది. తర్వాత వాళ్ళిద్దరిని పద నేను రూమ్లోకి తీసుకెళ్తాను అని చెప్పి విన్ తీసుకెళ్ళిపోతూ ఉంటాడు టీంని. తీసుకెళ్తూ ఉంటే తర్వాత వ్యూ మాత్రం వాళ్ళ అన్నయ్య వాన్ దగ్గరికి వెళ్ళి, పద అన్నయ్య మన ఇద్దరం కలిసి పడుకుందామని వాన్ వీప్ మీద ఎక్కేస్తూ ఉంటాడు. తర్వాత సీన్ అక్కడ కట్ చేసి మనకి వాళ్ళ రూమ్లో చూపిస్తున్నారు. అయితే టీం తన గోల్డ్ మెడల్ని తీసుకొచ్చాడు కదా, తీసుకొచ్చి చూస్తూ ఉంటే విన్ అక్కడికి వచ్చి,
అడుగుతాడనమాట. "ఈ గోల్డ్ మెడల్ ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి" అని అంటే, "నేను లాస్ట్ టైం మా బ్రదర్‌కి దీన్ని ఇచ్చేద్దాం అనుకున్నాను. అప్పుడు కుదరలేదు. ఈసారి ఖచ్చితంగా ఇచ్చేయాలి. అందుకే తీసుకొచ్చాను" అని చెప్తాడు. సీన్ అక్కడ కట్ చేసి మనకి వాళ్ళ బ్రదర్ సమాధి దగ్గర చూపిస్తున్నారనమాట. వాళ్ళు అక్కడికొచ్చి తన ఆ గోల్డ్ మెడల్‌ని తనక్కడ పెట్టేస్తాడు. పెట్టేసి, "ఇది నీది. నీకు మాత్రమే సొంతం. దీన్ని లాస్ట్ టైమే నీకిద్దాం అనుకున్నాను. కుదరలేదు. ఈసారి ఇప్పుడు ఇచ్చేస్తాను" అని చెప్పి తనక్కడ అది పెట్టేసి, విన్‌కి తాన్ మా బ్రదరు అని పరిచయం చేస్తాడు. అలాగే తోన్‌కి విన్ నా ఫ్రెండ్ అని పరిచయం చేస్తాడు. చేసి తర్వాత తను చెప్తూ ఉంటాడనమాట. ఆ రోజు ఏం జరిగింది అంటే, నేను మా బ్రదర్ ఇద్దరం కలిసి స్విమ్మింగ్‌కెళ్ళాము. ఆ రోజు తను చెప్తూనే ఉన్నాడు. అయినా నేనసలు వినిపించుకోలేదు. నాదే తప్పు ఆ రోజు. తను గెలిచాడు అప్పటికి. నాకు సరిగ్గా స్విమ్మింగ్ చేయటం రాకుండా పోయి ఇబ్బంది పడ్డాను. తను నాకు హెల్ప్ చేయబోయి, నన్ను కాపాడబోయి తను మునిగిపోయాడు. తను మునిగిపోయి తను చనిపోయాడు. తనకు బదులు నేను చనిపోయి ఉంటే చాలా హ్యాపీగా ఉండేది అని చెప్పి బాగా ఏడుస్తూ ఉంటే, అది విని చూసి తట్టుకోలేక తనని హగ్ చేసుకొని, "ముందు నిన్ను నువ్వు ఎక్స్‌క్యూజ్ చేయటం నేర్చుకో. అయితేనే నువ్వు ఇందులోంచి బయటపడగలవు. లేకపోతే నువ్వు బయటపడలేవు. సో, అర్థం చేసుకోవడానికి ట్రై చెయ్యి" అని తను బాగా చెప్తూ ఉంటాడనమాట అస్తమానం. చెప్తూ ఉంటే తను అస్సలు కంట్రోల్ చేసుకోలేడనమాట. బాగా ఏడుస్తూ ఉంటాడు. అంతలో వాళ్ళ ఆంటీ, ఉన్నారు కదా! వాళ్ళ ఆంటీ, అక్కడికొస్తారనమాట. వచ్చి, "నువ్వింకా అదే గిల్టీ ఫీలింగ్‌లోనే ఉన్నావా? సారీ, నేనింకా అదే ఆలోచనలో లేను" అనంటే, ఆంటీ అని చెప్పి తన దగ్గరికెళ్ళి నమస్కారం చేసి మరీ ఏడుస్తా ఉంటాడనమాట. "లేదు నాన్న, నేను ఆ రోజు అనుకోకుండా అలా జరిగిపోయింది. అది నేను అర్థం చేసుకోలేకపోయాను. నన్ను క్షమించు. నేనింకా అదే ఆలోచనలో లేను" అనంటే, "ఆంటీ, మీరు అన్నారు కదా ఆ రోజు నేనే ఆహ్, తాన్ని చంపేశానని అన్నారు కదా" అనంటే, "లేదు నాన్న, లేదు. ఆ రోజు నేను అనుకోకుండా అలా జరిగిన దానికి నేనే తప్పుగా అపార్థం చేసుకున్నాను. ఆ రోజు నేనున్న పరిస్థితి వేరు. ఈరోజు నేనున్న పరిస్థితి వేరు. నువ్వు అలా ఆలోచించొద్దు. ఇంకా అదే మనసులో పెట్టుకొని బాధపడొద్దు. నువ్వేం చేయలేదు తాన్ని. ఏం కాదు. నువ్వేం బాధపడకు" అని చెప్పి వాళ్ళ ఆంటీ కూడా ఓదార్చుతారు. తనలా ఉండేసరికి ఇంకా విన్ టీమ్‌కి కూడా చాలా హ్యాపీగా ఉంటుందనమాట. సీన్ అక్కడ కట్ చేసి మనకి విన్ వాళ్ళ అన్నయ్య వాన్ దగ్గర చూపిస్తున్నారు. వాన్‌ని అడుగుతున్నాడు విన్, "ఇంకా అదే ఆలోచనలో ఉన్నావా? మారు కొంచెం" అనంటే, "నువ్వెందుకు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు? నీకు పడతాయి దెబ్బలు" అని బూతులుంటాయి కదా! అవి మాట్లాడుతూ ఉంటే, సరేలే నేను ఆ బూతులు చెప్పనులేండి గానీ, తర్వాత వాళ్ళ అన్నయ్యతో అంటూ ఉంటాడనమాట. "ఇంకా నువ్వు తుల్ గురించే ఆలోచిస్తున్నావా? నువ్వు ఇంకా దాని గురించే బాధపడుతున్నావా?" అంటే, "నేనేం తుల్ గురించి ఆలోచించట్లేదు" అనంటే, "నువ్వు మరెందుకు అంత డల్‌గా ఉంటున్నావు?" అంటే, "నీ పని నువ్వు చూసుకో. నా గురించి ఎందుకు ఆలోచిస్తావు? అయితే నీకు తను అబద్ధం చెప్పాడనే నన్ను ఇంతగానో ఆలోచిస్తున్నా" అంటే, "అంటే నీకు తను చేసింది కరెక్ట్ అనిపిస్తుందా నీకు? నా గురించి తనకు అన్ని విషయాలు తెలిసినా కూడా నాతో ఏం చెప్పకుండా నన్ను ఒక పిచ్చోడిని చేసి ఆడుకుంటున్నాడు. అందుకే నాకు తనంటే బాగా కోపమొచ్చింది" అనంటే, "తను నిన్ను చాలా ఇష్టపడుతున్నాడు కదా! తన గురించి నువ్వు కొంచెం మామూలుగా ఆలోచించడానికి ట్రై చేయొచ్చు కదా" అని చెప్పి తను అంటూ ఉంటాడు. తను చెప్తే ఏ ప్రాబ్లమ్ అయిద్దోననే ఉద్దేశంతో చెప్పలేదే తప్ప, తను నిన్ను ఇంకొక రకంగా తీసుకొని చెప్పలేకుండా ఉండలేదు కదా! కొంచెం ట్రై చెయ్యి ఒకసారి తన గురించి ఆలోచించడానికి, తనకి ఫోన్ చేసి మాట్లాడడానికి చూడు అనంటే, "నేను తన ఫోన్ నెంబర్‌ని అన్నిటిని డిలీట్ చేసేసాను. తను నాతో మాట్లాడడం కుదరదు. తనకి నన్ను కలిసే అవకాశం లేదు" అని చెప్తా ఉంటాడనమాట. చెప్తూ ఉంటే, "కలిసే అవకాశం వస్తే ఒక్కసారైనా తనకి ఛాన్స్ ఇస్తావా మాట్లాడడానికి" అని తను అంటూ ఉంటాడనమాట. అంటూ ఉంటే, "అది జరిగినప్పుడు చూద్దాంలే" అని అంటూ ఉంటే, "ఇప్పుడే జరుగుతుంది నువ్వు కావాలనుకుంటే" అని అనంటే, ఎలా అంటే ఇలా అని చెప్పి ఫోన్ చూపిస్తాడనమాట.
ఫోన్ చూపించేసరికి పక్క నుంచి మన తుల్లున్నాడు కదా, ఫుల్ హ్యాపీ వాన్ అని అరుస్తూ ఉంటాడనమాట. పక్క నుంచి వాన్ అని అరుస్తూ ఉంటే తుల్లు హ్యాపీ, వాన్ హ్యాపీ. కానీ ఇంతలో సెక్యూరిటీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండకూడదు అని చెప్పి తను తీసుకొని లాక్కొని వెళ్ళిపోతూ ఉంటారు. అయ్యో వాన్ నన్ను కాపాడు అని చెప్పి అరుస్తూ ఉంటే తనకెళ్ళే చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉండి ఆగు ఆగు, నీ పని చెప్తాను నేను వచ్చాక, నువ్వు ఇలాంటి పనులు కూడా చేస్తావా అని చెప్పి తను అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వాన్ తుల్ దగ్గరికి వెళ్ళిపోతాడనమాట. తర్వాత తను ఏం చేస్తారంటే వాళ్ళిద్దరూ కలిసి రూమ్లోకి వెళ్తారు. సీన్ కట్ చేసి మనకి వాళ్ళ రూమ్లో చూపిస్తున్నారు. చక్కగా తుల్లు వాను ఫుల్ హ్యాపీ అనమాట, మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే వాన్ అడుగుతాడు, నువ్వెప్పుడు ఇలాగ నాకు అబద్ధాలు చెప్తూ నన్ను మోసం చేస్తూ ఉంటావా అంటే, నీకు చెప్తే ఏమైపోతుందో, నువ్వేమవుతావో, నాకు ఎక్కడ దూరం అయిపోతావో అనే ఉద్దేశంతోనే చెప్పలేదు, అంతేకాని నిన్ను మోసం చేయాలని నేను అనుకోలేదు అని చాలా క్యూట్గా చెప్తూ ఉంటాడనమాట. వాన్ మాత్రం నువ్వెప్పుడు నాకు అబద్ధాలే చెప్పావు, నన్ను ఒక ఫూల్లా ట్రీట్ చేసావు అని మాట్లాడుతూ ఉంటే, లేదు నేను అలా అనుకోలేదు, ప్లీజ్ అర్థం చేసుకో అని చెప్పి తనకి చాలా దగ్గరగా వస్తాడనమాట. దగ్గరగా వచ్చి తనకి ఒక ముద్దు పెడతాడు. అలా ముద్దు పెడితే, నువ్వు లైన్స్ క్రాస్ చేస్తున్నావు, అయినా నేను నీకంటే 4 years పెద్దోడిని, అయితే పర్లేదు, నో ప్రాబ్లం, నాకు ఓల్డ్ స్టాక్ అంటేనే ఇష్టం అని చెప్తా ఉంటాడనమాట. ఏం పర్లేదు అని మాట్లాడుతూ ఉంటే, తర్వాత తను వెళ్ళి అక్కడ పక్కన కూర్చుంటే తన దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా చూడండి స్టార్ట్ చేస్తాడు ముద్దుల వర్షం. ఆగు అని చెప్పి తన్ను ఆపేసి, ఇప్పుడు చూడండి వాన్ మాత్రం ఒక రేంజ్లో రెచ్చిపోతూ ఉంటాడు అసలు. ఓరి దేవుడా, ఏమన్నదమ్ములు రా నాయన, ఇద్దరు మామూలు వాళ్ళు కాదు అసలు. ఇంకా చెప్పాలా, ఇలాంటి రొమాంటిక్ సీన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే అంత చెప్పాను కదా, నా వల్ల అవ్వట్లేదు. ఇవన్నీ చూసి 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 నాకైతే ఏం చెప్పాలో తెలియట్లేదు. కానీ మంచి హ్యాపీగా ఉంటుంది అబ్బా, ఇలాంటి అందమైన రొమాంటిక్ సీన్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీకందరికీ ఎలా అనిపిస్తుందో ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఏంటి ఇది అస్తమానం కామెంట్ చేయండి అంటే నేను చెప్పేది మీకు నచ్చుతుందా నచ్చట్లేదా అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అందుకని ఊరికే సొల్లు దానిలాగా కామెంట్ చేద్దాం. సరే, అక్కడ వాళ్ళ రొమాంటిక్ సీన్ అలా సాగుతుంది. మనం దీన్ని కట్ చేసుకొని మనం నెక్స్ట్ సీన్లోకి వెళ్ళిపోదాం. తర్వాత మనకి సీన్ కట్ చేస్తే ఓ మంచి సముద్రం, ఆ సముద్రం పక్కన అందంగా కూర్చున్న టీం కోసం అని చెప్పి వచ్చిన విన్ అనమాట. అయితే అడుగుతున్నాడు, నీకు ఆకలేయట్లేదా, వచ్చి తిను అని అంటే, నాకు ఆకలేయట్లేదు, నువ్వు తినాలనుకుంటే నువ్వు తినేసేయి, నీకు ఆకలేస్తే అంటే, నువ్వు లేకుండా నేను తినలేను అని చెప్తున్నాడు. నేను ఇంకో 5 seconds ఇక్కడే ఉంటా, ఫ్రెష్ ఎయిర్ పీల్చుకుంటూ బాగుంటుంది అని అంటే, సరే నువ్వు లేకుండా నేను తినలేను అని చెప్పాను కదా, పద తిందాము అని అంటే, ఎప్పుడు చూసినా అంటే మీకు బాగా అలవాటు అయిపోయింది. తన చేతిలో కూల్ డ్రింక్ బాటిల్ చూసేసి, ఓ నా కోసం కూల్ డ్రింక్ బాటిల్ తెచ్చేసావా అని చెప్పి బాటిల్ తీసుకొని తాగటానికి చూస్తూ ఉంటే, నువ్వు ఫస్ట్ ఈ బాటిల్ తాగాలనుకుంటే నువ్వు పని చేయాలి అని అంటాడు. ఏంటదని అంటే, ఇదిగో మళ్ళీ తన బుగ్గని చూపిస్తాడనమాట. తన బుగ్గని చూపిస్తే ఇంకేంటి అర్థం, ఓ మంచి ముద్దించుకో, తర్వాత కావాలంటే తాగు అనే కదా. ఓకే, నాట్ అన్ ఇష్యూ. ఎందుకంటే మొన్నటిదాకంటే భయపడి ఏదో ఒకటి చేసి ముద్దు పెట్టలేకపోయాడు. ఇప్పుడు ఫ్రీ బర్డ్ కదా, ఏమైనా చేసేస్తాడు. ఈసారి బుగ్గ మీద పట్టమంటే ఏకంగా లిప్స్ మీదే కిస్ పెట్టేశాడు కదా, సో నైస్. ఓకే దెన్, అయితే పద వెళ్ళి తిందాము అని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు తన్ని. ఓకే, ఈ సీన్ ఇక్కడ కట్ చేసి మళ్ళీ నైట్ టైము వాళ్ళు మళ్ళీ వచ్చి అక్కడే బీచ్ ఏరియాలో కూర్చున్నారు. తను మాట్లాడుతున్నాడు అనమాట టీము. నాకు ఇది చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా బాగుంది. ఇలాగే నీకు ఆ రోజు గుర్తుందా, నాకు నువ్వు పరిచయం అయిన రోజు, ఆ రోజు నువ్వు నాకు పరిచయం అవటం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నాకున్న ఇన్సోఫేనియాకి నాకు ఇబ్బంది అయిపోయేది, నిద్రే పట్టేది కాదు, ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. కానీ ఇప్పుడు నువ్వు కలిశాక
నా లైఫ్ నాకు చాలా బాగా అనిపిస్తుంది. అలాగే నీతో ఉంటే ప్రతిరోజు నాకు బాగా అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. నాకు ఇంత హ్యాపీగా ఉన్న రోజుల్లో నీతో నాకిప్పుడు అసలు భయమే అనిపించట్లేదనమాట. నువ్వెప్పుడు నా పక్కన ఉంటావు అనే ధైర్యం, నేను చాలా హ్యాపీగా నిద్రపోగలుగుతున్నాను అని అంటే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది నీతో ఉంటే అని అంటాడు. నిజంగా నేనైతే నమ్మట్లేదు అని అంటే నిజంగా నీతో ఉంటే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, అన్ని రకాలుగా కూడా బాగా అనిపిస్తుంది అని తను చెప్తూ ఉంటాడు. అయితే తన కళ్ళల్లో మంచి ఫీలింగ్ అనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది తనకి. ఆ ఫీలింగ్ నిజంగా మనం మాటల్లో చెప్పలేము అసలు. మనకి ధైర్యాన్ని ఇచ్చే ఒక మనిషి మన పక్కన ఉంటే ఆ హ్యాపీనెస్కి ఏది సరికాదు. మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఒక మనిషి ఉన్నాడంటే ఇంక అంతకంటే హ్యాపీగా ఏముంటుంది చెప్పు. సో వీళ్ళు ఇక్కడ ఫుల్ హ్యాపీ, మనం కూడా హ్యాపీ. తర్వాత మనం సీన్ కట్ చేద్దాం, ఎక్కడ చూపిస్తానో చూడండి. ఓకే, నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా వాళ్ళకి ఫైనల్ కాంపిటీషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. టీం వాళ్ళకి, టీంని చీరప్ చేయడానికి మన పర్క్ అండ్ పర్క్ కాదు, ఫాము అండ్ మన వచ్చారు. ఇంకా తన ఫైనల్ కాంపిటీషన్లో అందరూ కలిసి వచ్చేస్తారనమాట. ఇది మన ఫైనల్ ఎపిసోడ్ కదా, సో ప్రిన్స్ కూడా వచ్చాడు, అందరూ వస్తారు. ఈ తర్వాత ఆ కాంపిటీషన్లో టీం ఫస్ట్ ప్లేస్కి, అలాగే ఏ అండ్ బి సెకండ్ థర్డ్ ప్లేస్కి వచ్చేస్తారనమాట. ఏ అండ్ బి కాదు, ఏ అండ్ సి సెకండ్ థర్డ్ ప్లేస్కి వచ్చేస్తారు. సో ఫుల్ హ్యాపీ. తర్వాత విన్ను కూడా థమ్ సింబల్ చూపిస్తున్నాడు. సో సీన్ ఇక్కడ కట్ చేసేసి మనకి బీ వాళ్ళ దగ్గర చూపిస్తున్నారు. బీ వాళ్ళు కూడా ఒకటైపోయారు కదా, వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ఆలోచించుకుంటున్నారు. సో వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీ. మనం ఇక్కడ నుంచి ఇక అందరినీ కలిపేసే ప్రయత్నమే చేసేద్దాం. సో వీళ్ళు హ్యాపీ. ఇక్కడ సీన్ కట్ చేసి మనావ్ వాళ్ళ దగ్గర చూపిస్తున్నారు. మనావ్ పర్క్ అయితే మనావ్కి ఒక మెసేజ్ వచ్చింది, ఇది రియలా కాదా అని చూడమని చెప్పి పర్క్ ఇచ్చింది అనమాట. పర్క్ ఇస్తే పర్క్ నిజమే నువ్వు సెలెక్ట్ అయ్యావు అని చెప్తే మనావ్ చూడండి ఫుల్ హ్యాపీ. అయితే తన పర్క్ అంటున్నాడు అనమాట, నీ ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ని నేనే కదా, నేను ఇంకా చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను అంటే తను కూడా కొంచెం షాక్ అయ్యి అవును నువ్వు నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పి ఫుల్ ఇంకా మామూలు ఆనందం లేదనమాట అసలు. తను కూడా ఫుల్ హ్యాపీగా ఉంది. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ మన డీను ఫాము. పబ్లిక్ ప్లేస్లో కూడా ఫామ్ డీన్కి ముద్దు పెట్టేసి బాయ్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో ఇక్కడ డీన్ కూడా మామూలు షాక్ అవ్వలేదన్నమాట. పర్లేదు అబ్బాయికి మంచి ధైర్యం వచ్చింది అని చెప్పి డీను షాక్ అయ్యాడు. ద నెక్స్ట్ వన్ ఈజ్ మన మెయిన్ కపుల్, మెయిన్ లీడ్ మన విన్ను టీము. సో టీం అలా బీచ్లో ఒకడే నడుచుకుంటూ వెళ్తుంటే విన్నొచ్చి అడుగుతున్నాడు అనమాట, నువ్వేంటి ఒక్కడివే నడుస్తున్నావు అని అంటే ఏం లేదు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాను మన గురించి అని చాలా బాగా చెప్తున్నాడు అనమాట. అయితే నీకు ఓకేనా ఇప్పుడు ఫ్యూచరు మనతో స్పెండ్ చేయడానికి అని అంటే నీతో ఉంటేనే నేను చాలా సంతోషంగా ఉంటాను హియా, నీకు తెలుసు కదా అని చెప్పి తను కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. అయితే రెడీనా అంటే దేనికి అంటే చెప్పు రెడీగా ఉన్నావా లేదా అని అంటే ఓకే రెడీగానే ఉన్నాను అంటే సరే తనని ఎత్తుకొని మరి ఒక అందమైన ప్లేస్కి తీసుకెళ్తాడనమాట. నేను నడుస్తాను అని అంటే వద్దు అని చెప్పి తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేస్తాడు. సో ఇక్కడ తనని దింపిన తర్వాత ఐ లవ్ యూ టూ, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని డైరెక్ట్గానే ప్రపోజ్ చేశాడు. బాబోయ్, ఇదే ఫుల్ ప్రపోజల్ అనమాట ఈ సిరీస్ మొత్తంలో కూడా. ఓకే నేను పెళ్లి చేసుకోవడానికి ఓకే, కానీ అంతకుముందు నిన్ను ఒకటి అడగాలి అని అంటే ఏంటి అని చెప్పి మన గ్యాంగ్ మొత్తం వచ్చేసారనమాట. అందరు జంటలు చాలా క్యూట్గా ఉన్నారు కదా మొత్తం జంటలన్నీ. అని అంటే ఏంటనంటే నీతో స్విమ్మింగ్ కాంపిటీషన్లో నేను ఉండాలనుకుంటున్నాను అని అంటే ఓకే తప్పకుండా అని చెప్పి రెడీ అవుతారు. చూసారా మన జంటలన్నీ ఎంత అందంగా ఉన్నాయో. సో ఫుల్ హ్యాపీ ఎండింగ్ అనమాట. సో మచ్ ఇలాగే నేను చేయబోయే నెక్స్ట్ సిరీస్ని కూడా చాలా బాగా ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.